యేసు ప్రభు కొంతమందిని పిలిచాడు, నా దగ్గరికి రండి, నా వెంబడి రండి, ఫాలో మీ ఆర్ ఫాలో ఆఫ్టర్ మీ, నా వెనకాల రండి, నేను ముందు వెళ్తాను, మీరు వెనకాల రండి అని పిలిచాడు, బాగానే ఉంది. కానీ కొంతమందిని ఆయన పిలవలేదు, పిలవకుండానే వారు ఆయన్ని వెంబడించారు. మత్తయి సువార్త 4:25 చివరి వచనంలో అదే రాయబడింది, బహుజన సమూహము ఆయనను వెంబడించెను. ఈ మాట చదివినప్పుడు అపోస్తల కార్యములు 6:1 ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచుండెను. అనగా తాను చెప్పింది శిష్యులను తయారు చేయమని ఆయన చెప్పినవాడు తయారు చేసిన తర్వాతే చెప్పాడు. ఆయన ఏదైనా చెప్పిన తర్వాతే లేకపోతే చేసిన తర్వాతే చెప్తాడు. ఆయన చేయకుండా చెప్పేవాడు కాదు. మేము మాబోటి సేవకులము, మేము చెప్తాం కానీ చెయ్యం మేము. కానీ యేసు చేస్తాడు, చెప్తాడు. అక్కడ గమనించాలి, బహుజన సమూహము ఆయన్ను వెంబడించను. ఈ దినాల్లో మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాల్లో అనేకులు యేసును వెంబడించాలి. ఆయా ప్రాంతాల్లో కొన్నిసార్లు ఇలాగ అంటుంటారు, పిలవని పేరంటానికి ఎందుకు వెళ్తున్నారు అని. శిష్యత్వము అనేటువంటి పిలవని పేరంటానికి వచ్చిన వాళ్ళు చివరి వరకు నిలిచారని లేదు, చాలామంది బయటికి వెళ్ళారు. పిలవని పేరంటము అనబడిన ఈ శిష్యత్వానికి దేవుడు అక్షరార్థంగా పిలవపోయినప్పటికీ కూడా దేవుడు పిలిచినట్టుగా భావించి వాక్యానుసారంగా అవసరతను గుర్తించి ఈ శిష్యత్వపు అనుభవంలో మనం ముందుకు సాగాలి.